వెల్కమ్ టు సురేష్ ఇంగ్లీష్ క్లాస్. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ వచ్చి వాయిస్. ఆల్రెడీ మనం ఇక్కడ హెడ్డింగ్ కూడా పెట్టడం జరిగింది. ఏంటి ఆ టాపిక్ అంటే వాయిస్ అన్నాము. అయితే ఏంటి వాయిస్ అంటే ఏంటి, ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను ప్రతి క్లాస్లో కూడా ఏ టాపిక్ అయితే చెప్తానో ఆ టాపిక్ సంబంధించి కొన్ని బేసిక్ క్లాసులు అనే ముందు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే టెన్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఏం చెప్పాను, అక్కడ బేసిక్ క్లాస్ అనేది వెర్బ్కి సంబంధించిన క్లాసిఫికేషన్స్ అనేది మాట్లాడి ఆ తర్వాత టెన్స్ అనే టాపిక్ మనం అక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు వాయిస్ అనే టాపిక్ గురించి కూడా మనం మాట్లాడాలి అంటే అసలు దీనికి సంబంధించిన బేసిక్ క్లాసులు ఏమున్నాయనే విషయాన్ని మనం ముందుగా మాట్లాడాలి. అలా మాట్లాడాలి అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను, నేను గత క్లాసుల్లో ప్రొనౌన్స్ ఎవరున్నారు, ప్రొనౌన్స్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరు, సెకండ్ పర్సన్ సింగులర్ ఎవరు, అలాగే థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎవరున్నారు, అలాగే ప్లోరల్స్ ఎవరున్నారు అనే విషయాన్ని కూడా నేను గత క్లాస్లో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఏవైతే హెల్పింగ్ వెర్బుల గురించి నేర్చుకున్నామో, లేదంటే అక్కడ ఏదైతే టెన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నామో, అక్కడ ఏదైతే ప్రొనౌన్స్ గురించి మాట్లాడామో అవన్నీ కూడా మనకి ఇక్కడ వాయిస్ అనే టాపిక్లో రిపీట్ అవుతూ ఉంటాయి. అక్కడ నేర్చుకున్న విషయాన్ని ఇక్కడ ఎలా అప్లై చేయాలనే విషయాన్ని మొత్తం కూడా ఇప్పుడు మనం ముందుగా నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు వాయిస్ అనే టాపిక్లోకి ఎంటర్ అవ్వాలి అన్నారు. అయితే గత క్లాస్లో ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం గమనిస్తే అక్కడ ఏదైతే నేర్చుకున్నామో ఫస్ట్ ఏమో వెబ్స్ గురించి నేర్చుకోవాలి, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే సెకండ్ వన్ ఏం నేర్చుకుంటాము అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 1 అనే టాపిక్ గురించి మాట్లాడాము. థర్డ్ వన్ వచ్చి టెన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడాం. అంటే ఇప్పుడు మన వాయిస్ అనే టాపిక్ మనకు క్లారిటీగా రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ ఏవైతే ఈ 3 క్లాసులు ఉన్నాయో ఈ మూడింటి గురించి కొంచెం క్లారిటీగా నేర్చుకున్న తర్వాత అప్పుడు వాయిస్ అనే టాపిక్లోకి ఎంటర్ అవ్వాలి. ఆల్రెడీ నేను ఇవన్నీ కూడా చెప్పున్నాను కాబట్టి ఒకసారి గత క్లాస్లో ఏం జరిగిందనే విషయాన్ని మనం ఒకసారి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వాయిస్ అనే టాపిక్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకేనా? ఆల్రెడీ నేను వెర్బ్ క్లాసిఫికేషన్ 1, 2, 3లో ఏమున్నాయో చెప్పాను. అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి అసెర్టివ్ అంటే ఏంటి, ఇంటరాగేటివ్ అంటే ఏంటి, ఇంపారేటివ్ అంటే ఏంటి, ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి అనే విషయాలు కూడా అక్కడ నేను మాట్లాడాను. అలాగే టెన్స్ అనే టాపిక్లో మొత్తం 12 టెన్స్ల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనకి ఫోర్త్ వన్ వచ్చి ప్రొనౌన్స్ గురించి మాట్లాడాను. ప్రొనౌన్స్కి సంబంధించిన ఏ ప్రొనౌన్స్ ఉన్నాయి అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, అలాగే దే అనే ప్రొనౌన్స్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా నేను వీటి గురించి మాట్లాడాను. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మనం వాయిస్ అనే టాపిక్ని స్టార్ట్ చేయాలనుకున్నామో ఈ విషయాల మీద అవగాహన ఉంటేనే అప్పుడు వాయిస్ అనే టాపిక్లోకి రావాలి. ఓకేనా? ఆల్రెడీ చెప్పున్నాం కాబట్టి ఇప్పుడు నేను వాయిస్ అనే టాపిక్లోకి డైరెక్ట్గా మళ్ళీ ఎంటర్ అవుతున్నాను. మళ్ళీ వీటి గురించి ఇక్కడ నేను ఎక్కడైతే సందర్భం వస్తుందో ఆ ప్లేస్లో నేను మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. వాయిస్ అన్నాం. వాయిస్ అంటే మనందరికీ ఎంతో కొంత అవగాహన అనే విషయం అనేది ఉంటుంది. వాయిస్ అన్నాం. వాయిస్ అంటే మనందరికీ కూడా ఎంతో కొంత అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంటుంది. ఏంటి అంటే ఇక్కడ జనరల్గా మనం వాయిస్ అనే టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనం 2 విధాలుగా చెప్తాం. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి యాక్టివ్ వాయిస్, అలాగే సెకండ్ వన్ వచ్చి ప్యాసివ్ వాయిస్ అన్నారు. చూడండి, వాయిస్ అనేది మొత్తం కూడా 2 రకాలుగా డివైడ్ చేస్తూ ఫస్ట్ వన్ ఏమో యాక్టివ్ వాయిస్ అన్నాము, సెకండ్ వన్ ఏమో ప్యాసివ్ వాయిస్ అన్నారు. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది తీసుకోండి. సెంటెన్స్ అనేది తీసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే ఒక సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ మ్యాక్సిమం ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఫార్మేషన్లో ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే యాక్టివ్ వాయిస్ అంటే అర్థం ఏంటి అంటే ఇచ్చిన సెంటెన్స్లో ఏదైతే యాక్షన్ ఉందో ఆ యాక్షన్ అనేది సబ్జెక్ట్ అనేది చేయాలి. ఏ సెంటెన్స్లో అయితే సబ్జెక్ట్ అనేది
ఆ పని యొక్క ప్రభావాన్ని చేస్తుందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే యాక్టివ్ వాయిస్ అని పిలుస్తాం. అలాగే ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అనేది ఆ సెంటెన్స్ అంటే ఆ యాక్షన్ యొక్క ప్రభావాన్ని మనకి తీసుకున్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ప్యాసివ్ అని పిలుస్తాము. ప్యాసివ్ వాయిస్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక డెఫినేషన్ అనేది వచ్చింది. ఏంటది? వాయిస్ అనేది రెండు రకాలుగా డివైడ్ చేసాము. యాక్టివ్ వాయిస్ ఒకటి, ప్యాసివ్ వాయిస్ ఒకటి. అందులోనూ యాక్టివ్ అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ యొక్క ఎఫెక్ట్ని సబ్జెక్ట్ అనేది తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే యాక్టివ్ వాయిస్ అంటాము. ఇచ్చిన సెంటెన్స్లో ఆ పని యొక్క ప్రభావాన్ని ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ప్యాసివ్ వాయిస్ అని పిలుస్తాము అని చెప్పారు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ టాపిక్లో మనం మెయిన్గా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఒక సెంటెన్స్ ఇచ్చాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ అనుకుంటే ఆ సెంటెన్స్ అనేది ఫస్ట్ అది యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా అనే విషయాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ యాక్టివ్లో ఉంటే ప్యాసివ్లోకి మార్చాలి, ప్యాసివ్ ఉంటే పీవీ నుంచి యాక్టివ్లోకి మార్చాలి. ఇక్కడ ఏవి అంటే యాక్టివ్ వాయిస్ అని, పీవీ అంటే ప్యాసివ్ వాయిస్ అని చెప్తాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం నోట్స్ ఏం రాస్తాము అంటే వాయిస్ అని హెడ్డింగ్ పెట్టి ఆ కింద రాయండి. వాయిస్ అని హెడ్డింగ్ పెట్టాం కదా, ఇప్పుడు రాయాలి. ఇట్ ఈజ్ టూ కైండ్స్. ఫస్ట్ వన్ యాక్టివ్ వాయిస్, సెకండ్ వన్ ప్యాసివ్ వాయిస్. సైడ్ హెడ్డింగ్ ఏమో యాక్టివ్ వాయిస్ అని పెడతాం. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఫస్ట్ వన్ వచ్చి యాక్టివ్ వాయిస్. అక్కడ రాయండి. వెన్ ద సబ్జెక్ట్ పెర్ఫార్మ్స్ ద యాక్షన్ దెన్ ద టెన్స్ ఆఫ్ ద వెర్బ్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఓకేనా? తెలుగులో ఏం చెప్తాము? ఒక సెంటెన్స్లో పని యొక్క ప్రభావం అనేది సబ్జెక్టు తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే యాక్టివ్ వాయిస్ అని పిలుస్తాము. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ రాయాలి. యాక్టివ్ వాయిస్ అని సైడింగ్ పెట్టి తర్వాత దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది మనం రాయడం జరిగింది. అయితే ఎప్పుడైతే డెఫినేషన్ రాసామో దాని కింద ఎగ్జాంపుల్ అని పెట్టండి. ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన ఎగ్జాంపులే ఉంది. ఏంటి అంటే రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ అన్న. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అసలు యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఇది యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా అనేది రెండు విధాలుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా చేస్తామంటే, ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏమో రామ, కిల్డ్ అనేది వెర్బ్, రావణ అనేది ఆబ్జెక్ట్. దీని అర్థం ఏంటి? రాముడు రావణుని చంపెను అన్నాడు. అంటే ఇక్కడ వెర్బ్ అనేది ఇక్కడ ఎవరి గురించి బాగా స్ట్రెస్ చేస్తుంది అంటే రాముడు, రామ అనే ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇది ఎందులో ఉంది అంటే వాయిస్ అనే టాపిక్లో మనకి యాక్టివ్లో ఉంది అని చెప్తాం. మరి ఇలా కాకుండా మనం చూడగానే ఈజీగా ఎలా చెప్తాము అనుకుంటే మనకి మీనింగ్స్ తెలియవు, కానీ అది ఏవిలో ఉందా పీవీలో ఉందా అని చెప్పాలి. అప్పుడు మనం ఈజీగా ఎలా చెప్పవచ్చు అంటే, మనందరికీ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసు కదా. ముందు ఇది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయండి. 12 టెన్స్లో మనకి కొన్ని టెన్స్లు ఉన్నాయి. ఆ టెన్స్లు మినహాయించి మిగతా ఒక 4 టెన్స్లకి వాయిస్ అనే టాపిక్ మనకి పీవీ అనేది ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇందులో ఏవైతే ఆ 4 టెన్స్లు మినహాయించి మొత్తం 8 టెన్స్లు ఉన్నాయో ఆ 8 టెన్స్లో ఏదో ఒక టెన్స్ అయితే ఖచ్చితంగా అది యాక్టివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ మనం గమనిస్తే రామ అనేది సబ్జెక్ట్ అనుకుంటే కిల్డ్ అనేది వెర్బ్ అవుతుంది, అలాగే రావణ అనేది ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది అని చెప్తాం. ఇప్పుడు ఇది ఏ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అవుతుందో చూస్తే కిల్డ్ అనేది V2 కదా, ఓన్లీ V2 వచ్చిందంటే అది ఎందులో ఉన్నట్టు? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. ఎప్పుడైతే మనకి ఇలా క్లియర్గా టెన్స్ అనే టాపిక్లో స్ట్రక్చర్ ఫార్మేషన్లో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా అది ఏమవుతుంది అంటే యాక్టివ్లో ఉంది అని మనం ఈజీగా చెప్పొచ్చు. మరి దీన్ని ప్యాసివ్లో రాయాలి అన్నాను.
మరి ప్యాసివ్లో ఎగ్జాంపుల్ ఏమవుతుంది అంటే ఇదే స్టేట్మెంట్కి ప్యాసివ్ ఏమవుతుంది అంటే నేను ఇంకా ఎలా మార్చాలో చెప్పలేదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాను. దీన్ని మరి ప్యాసివ్లో ఎలా రాస్తాము అంటే రావణ వాజ్ కిల్డ్ బై రామ అన్నాను. ఇదేమో ప్యాసివ్ వాయిస్ అన్నాను. నేను ఇందాక ఏం చెప్పాను, యాక్టివ్ వాయిస్ అని సైడింగ్ పెట్టాము, దానికి సంబంధించిన డెఫినేషన్ రాసాము, ఆ డెఫినేషన్ కింద ఎగ్జాంపుల్ అని పెట్టి ఇక్కడ ఏదైతే నేను రాశానో దాన్ని మనం నోట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే అదే నోట్స్లో సెకండ్ సైడ్ హెడ్డింగ్ వచ్చి ప్యాసివ్ వాయిస్ అని పెట్టాలి. ప్యాసివ్ వాయిస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి అక్కడ మనం డెఫినేషన్ రాస్తాం. ఏంటో డెఫినేషన్ అంటే రాయండి, వెన్ ద సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్, when the subject receives the action, then the tense of the verb in the passive voice. ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది ఆ పని యొక్క ప్రభావాన్ని రిసీవ్ చేసుకుంటుందో అప్పుడు ఆ స్టేట్మెంట్లోని వెర్బ్ అనేది ఎందులో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది అని చెప్తాము. ఓకేనా? ఈ డెఫినేషన్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్ అని పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేస్తాం. ఏంటా ఎగ్జాంపుల్ అనేది, రావణ వాజ్ కిల్డ్ బై రామ అనే విషయాన్ని మనం అక్కడ ఎగ్జాంపుల్గా రాస్తాము. ఇంతవరకు జరిగిన విషయాన్ని నేను ఒకసారి చెప్పిన విషయాన్ని గమనిస్తే వాయిస్ అనగానే మొత్తం రెండు రకాలు, యాక్టివ్ వాయిస్ ఒకటి, ప్యాసివ్ వాయిస్ ఒకటి. యాక్టివ్ వాయిస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టాము, దానికి డెఫినేషన్ రాసాము, తర్వాత ఎగ్జాంపుల్ రాసాము. తర్వాత ప్యాసివ్ వాయిస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టాము, దాని డెఫినేషన్ రాసాము, తర్వాత ఎగ్జాంపుల్ అనేది రాసాము. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తాను అంటే అసలు వాయిస్ అనే టాపిక్లో ఒక స్టేట్మెంట్ అనేది ఏ వాయిస్లో ఉందని ఐడెంటిఫై చేయడం ఎలాగా, అలాగే యాక్టివ్ నుంచి ప్యాసివ్లోనికి, ప్యాసివ్ నుంచి యాక్టివ్లోకి మార్చడం ఏ విధంగా మార్చాలనే విషయాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ముందువి నోట్ చేయాలి. ఇక్కడ ఒకసారి మనం పెట్టిన హెడ్డింగ్ గమనిస్తే యాక్టివ్ వాయిస్ చేంజెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, అంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్లోనికి ఏ విధంగా ఒక సెంటెన్స్ని మారుస్తాము. ఓకేనా? మరి ఏబీ నుంచి పీవీలోనికి అంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి మార్చాలి అంటే కొన్ని పర్టికులర్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటనే విషయాన్ని మనం గమనించాలి. ఏంటి అంటే అసలు ముందు ఏదైనా ఒక సెంటెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయాన్ని గురించి మనం మాట్లాడితే నేను యాక్టివ్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. ఏం చెప్పాను, ఇచ్చిన స్టేట్మెంట్కి మొత్తం మనకి టెన్స్ అనే టాపిక్లో అది ఖచ్చితంగా టెన్స్ స్ట్రక్చర్లో ఉన్నట్లయితే అది యాక్టివ్లో ఉంటుందనే విషయాన్ని నేను మాట్లాడాను. అయితే ఇప్పుడు దాని ముందు మనం అది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి మనం యాక్టివ్లో ఉందని డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ ఆ టెన్స్ అనే టాపిక్లోని పర్టికులర్ స్ట్రక్చర్లో లేకపోతే అప్పుడు అది ఎందులో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది అని చెప్తాం. మరి ఎప్పుడైతే ఒక సెంటెన్స్ యాక్టివ్లో ఉందో దాన్ని ప్యాసివ్లోకి మార్చాలి, లేదు ప్యాసివ్లో ఉందో దాన్ని ఎందులోకి మార్చాలి అంటే యాక్టివ్లోకి మార్చాలనే విషయాన్ని నేను ఇప్పుడు ఎలా మార్చాలనే విషయం గురించి మాట్లాడదాం. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఒక సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఏంటి అంటే రాము ఈజ్ రైటింగ్ ద ఎగ్జామ్ అన్నాను. చూడండి, ఇప్పుడు ఇలా ఒక సెంటెన్స్ వచ్చింది, రాము ఈజ్ రైటింగ్ ద ఎగ్జామ్. రూల్ 1, ఒక సెంటెన్స్ ఇది యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందని ఎలా చెప్తాము అంటే నేనేం చెప్పాను, ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైనా పర్టికులర్ స్ట్రక్చర్లో ఉంటే అది యాక్టివ్ అవుతుంది అన్నాను, టెన్స్ స్ట్రక్చర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాము అనేది సబ్జెక్ట్ అనుకుంటే, ఈజ్ రైటింగ్ అనేది వెర్బ్ అనుకుంటే ద ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ఇచ్చిన స్టేట్మెంట్ సబ్జెక్టు ఆబ్జెక్టు తీసేస్తే ఇంకేం మిగిలింది ఇక్కడ, ఈజ్ ప్లస్ V4, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 అంటే ఇప్పుడు చూడండి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4. ఎప్పుడైతే V4 వచ్చిందో ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉంది, ఇది యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్. ఎప్పుడైతే క్లియర్గా మనకి టెన్స్ అనే టాపిక్లో పర్టికులర్ స్ట్రక్చర్లో ఉందో ఖచ్చితంగా అది ఏమవుతుంది అంటే వాయిస్ అనే టాపిక్లో యాక్టివ్ వాయిస్ అవుతుంది అని చెప్తాం. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చిన స్టేట్మెంట్ యాక్టివా ప్యాసివ్ అనే విషయాన్ని ముందు ఐడెంటిఫై చేస్తాం.
ఇప్పుడు వాయిస్ నేను ఐడెంటిఫై చేశాను కాబట్టి దీన్ని ఎందులోకి మార్చాలని చెప్పాను, ప్యాసివ్లోకి మార్చాలి అన్నాను. మరి ప్యాసివ్లోకి ఎలా మారుస్తాము అంటే ఇక్కడ పర్టికులర్ రూల్స్ ఉన్నాయి అన్నాను కదా, అందులో మనం ఇక్కడ ఏదైతే సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ని మార్చేటప్పుడు రూల్ 1 ఏం చేయాలి అంటే రూల్ 1 చూడండి. రూల్ 1 ఏం చెప్తుంది అంటే ఏదైతే మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడో ఆ సెంటెన్స్ని సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఎలా డివైడ్ చేయాలి, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేయాలి. రూల్ 1 ఏంటి అంటే ఏదైతే ఇక్కడ సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ని సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేయాలి. ఎప్పుడైతే ఇలా డివైడ్ చేసామో ఇచ్చిన స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఆబ్జెక్ట్ని ఎలా మార్చాలి అంటే ప్యాసివ్ వాయిస్లోని సబ్జెక్ట్గా మార్చాలి అని చెప్తాం. ఇది రూల్ 1. ఏం చెప్పాను ఒకసారి చూడండి. రూల్ 1 ఏమో ఏదైతే యాక్టివ్ అనేది ఉందో దానిలోని సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లోని ఎందులోకి మార్చాలి అంటే సబ్జెక్ట్లోకి మార్చాలి అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏవి కదా, దాన్ని సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్గా మనం ఐడెంటిఫై చేస్తే ఇందులోనేమో సబ్జెక్ట్ అవుతుందన్నాను, అలాగే ఈజ్ రైటింగ్ అనేది వెర్బ్ అవుతుందన్నాను, అలాగే ద ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అన్నాను. చూడండి నేను రూల్ 1 ఏదైతే చెప్పానో దానికి ఇక్కడ అప్లై చేశాను. తర్వాత ఏం చెప్పాను, ఆబ్జెక్ట్ అనేది ఎలా మారాలన్నాను, సబ్జెక్ట్గా మారాలి అన్నాను. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు, ద ఎగ్జామ్. కాబట్టి ఇందులో సబ్జెక్ట్గా ఎవరు మారుతారు అంటే ద ఎగ్జామ్ అయితే ఏదైతే ఉందో ద ఎగ్జామ్ అనేది ఏమవుతుంది అంటే సబ్జెక్ట్గా నేను మార్చి రాశాను. ఇది రూల్ 1. మరి రూల్ 2 ఏం చెప్తుందని విషయాన్ని మనం గమనిస్తే రూల్ 2 వాయిస్ అనే టాపిక్లో మొత్తం మనకి వాయిస్ అనే టాపిక్ మొత్తం కూడా ఈ రూల్ 2 మీద బేస్ అయి ఉంది. ఈ రూల్ 2 అనేది మనకి క్లారిటీగా వస్తే ఈ వాయిస్ అనే టాపిక్ మనకి డెడ్ ఈజీగా చేయొచ్చు. ఏంటి రూల్ 2 అంటే ఫస్ట్ ఏమో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చి రాశాను అన్నారు. తర్వాత చేయాల్సిన రూల్ ఏంటి అంటే ఏదైతే ఒక సెంటెన్స్ ఇచ్చాడు అన్నామో యాక్టివ్లో ఉందన్నామో ఆ సెంటెన్స్ అనేది ఫస్ట్ టెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఏం చేయాలి, ఐడెంటిఫై ద టెన్స్. చూడండి ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో మనం ముందు ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఏం చెప్తాము అంటే సెలెక్ట్ ద హెల్పింగ్ వెర్బ్ అని చెప్తాం. ఈ రూల్ అనేది ఓవరాల్గా వాయిస్ అనే టాపిక్లో మొత్తం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఈ వాయిస్ అనే టాపిక్ మొత్తం కూడా దేని మీద బేస్ అయ్యి ఉంది అంటే రూల్ 2 మీదే బేస్ అయ్యి ఉంది. ఏంటి రూల్ అనేది చూడండి, ఏదైతే సెంటెన్స్ ఇచ్చాడో ఆ సెంటెన్స్లోని టెన్స్ని ఐడెంటిఫై చేసి హెల్పింగ్ వెర్బ్ రాయాలి అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తాను, ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు చెప్పండి. ద ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది అన్నాను. ద ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలి, టెన్స్ ఐడెంటిఫై చేయాలి అన్నాను. ఈజ్ రైటింగ్ అంటే చూడండి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 అనేది ఏ టెన్స్ అవుతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. సో నేను టెన్స్ ఐడెంటిఫై చేశాను. తర్వాత చేయాల్సింది ఏంటి, హెల్పింగ్ వెర్బ్ తీసుకోండి అన్నాడు. నేను ఇక్కడ బీయింగ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యాడ్ చేస్తాను. అంటే ద ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్గా తీసుకున్న తర్వాత ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ అనే హెల్పింగ్ వెర్బ్ నేను తీసుకున్నాను. ఎందుకు అనేది నేను ఇంకా చెప్పలేదు కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తీసుకోండి అన్నాను కాబట్టి ఈజ్ బీయింగ్ అనే హెల్పింగ్ వెర్బ్ని మాత్రమే తీసుకున్నాను. ఎందుకు అది వచ్చింది అనే విషయాన్ని నేను ఇంకా చెప్పలేదు కాబట్టి అది తర్వాత క్లాస్లో దాని గురించి క్లారిటీగా మాట్లాడతాం. ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని రూల్స్ అయ్యాయి అంటే 2 రూల్స్ అయ్యాయి. రూల్ 1
ఇచ్చిన సెంటెన్స్ని సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చడం. రూల్ 2 ఇచ్చిన స్టేట్మెంట్లో టెన్స్ ఐడెంటిఫై చేసి హెల్పింగ్ వెర్బ్ని మనం తీసుకోవడం అని చెప్పారు. తరువాత రూల్ 3 అన్నాం. చూడండి, రూల్ 3 ఏంటి? రూల్ 3 అంటే ఏదైతే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, చూడండి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే V3. ఆల్రెడీ మనం ఇది ఎక్కడ విన్నాం? ఇది వెర్బ్ క్లాసిఫికేషన్ 2లో V3కి ఉన్న పేరేంటి అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అన్నాము. ఓకేనా? అంటే ఇప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాసాం కదా, దాని తర్వాత మనం రాయాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏ రాస్తాను అంటే ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్, వెర్బ్ ఏంటి? రైటింగ్ కదా, దానికి V3 ఏమవుతుంది అంటే రిటర్న్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు. ఓకేనా? ఇప్పటికి నేను మొత్తం కూడా ఒక సెంటెన్స్ని వాయిస్ నుంచి ఎలా మార్చాలనే విషయాల్లో మనకి మొత్తం 3 రూల్లు మాట్లాడాము. ఒకసారి ఏం చెప్పాననే విషయాన్ని చెప్పిన తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ అనేది ఇస్తాను, అప్పుడు మనం రాద్దాం. ఒకసారి చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్ని వాయిస్లో ఏవి నుంచి పీవీలోకి మార్చాలంటే మొత్తం మనకు కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పాను. అందులో రూల్ 1 ఏంటి అంటే ఏదైతే సెంటెన్స్ ఇచ్చాడో దాన్ని సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చి రాయడం. రూల్ 2 ఏమో ఏ సెంటెన్స్ అయితే ఇచ్చాడో దానిలోని టెన్స్ ఐడెంటిఫై చేసి హెల్పింగ్ వెర్బ్ రాయడం, కాబట్టి అదే రాశాను. రూల్ 3 ఏంటి అంటే ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్లో మెయిన్ వెర్బ్ వచ్చిందో ఆ మెయిన్ వెర్బ్కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ రాయండి అన్నాడు. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే అర్థం ఏంటి అంటే V3 రాయండి అని అర్థం. మరి ఇక్కడ రైటింగ్ అనే దానికి V3 ఏమవుతుంది అంటే రిటర్న్, కాబట్టి నేను ఎగ్జాంపుల్ ఏం రాశాను అంటే ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటర్న్ అనే మాటని ఈ V3 అనేది ఎక్కడ రాయాలి అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలి. కాబట్టి నేను ఈజ్ బీయింగ్ అనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత V3 అనేది రాశాను. ఓకేనా? అయితే ఇప్పుడు మనం నోట్స్లో ఏం రాస్తాము అంటే యాక్టివ్ వాయిస్ చేంజెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, ఇది సైడింగ్ పెట్టిన తర్వాత దాని కింద ఈ ఎగ్జాంపుల్ నోట్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్ రాసిన తర్వాత రూల్ 1 అని పెట్టి రాయండి. రూల్ 1 అని పెట్టి రాస్తాం. ఏ రాస్తాము అంటే ఏ సెంటెన్స్ డివైడెడ్ యాజ్ ఏ సబ్జెక్ట్ కమ వెర్బ్ కమ ఆబ్జెక్ట్, కమ పెట్టి రాయండి. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్. ఇది రూల్ 1 అవుతుంది. ఒకసారి తెలుగులో దీని గురించి మాట్లాడుకుంటే ఇచ్చిన సెంటెన్స్ని సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేసి ఏదైతే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ప్యాసివ్ వాయిస్లోని సబ్జెక్ట్లోనికి మార్చాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అని పెట్టి ఏం రాస్తాము అంటే ఇప్పుడు డివైడ్ చేశాం కదా, నేను దీని మీదన కదా రాయమని చెప్పాను. ద ఎగ్జామ్ అనేది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని నేను రూల్ 1కి ఎగ్జాంపుల్గా మాత్రమే రాస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను డెఫినేషన్ చెప్పాను, దాని కింద ఎగ్జాంపుల్ అని పెట్టి కేవలం మనం ఇక్కడ ద ఎగ్జామ్ అని మాత్రమే రాయాలి. తర్వాత రూల్ 2 అని పెట్టి రాయండి. రూల్ 2 ఏం చెప్పాను రాయండి. ఐడెంటిఫై ద టెన్స్ అండ్ సెలెక్ట్ ద సూటబుల్ హెల్పింగ్ వెర్బ్. ఇది రూల్ 2. ఏం చెప్పాను రూల్ 2 అనేది? తెలుగులో అయితే ఇచ్చిన సెంటెన్స్లోని టెన్స్ని ఐడెంటిఫై చేసి సరైన హెల్పింగ్ వెర్బ్ను తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అని పెట్టి ఏం రాస్తాము అంటే ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్, అంతవరకే రాయాలి. తర్వాత రూల్ 3 అని పెట్టండి. రూల్ 3 ఏం చెప్పాను రాయండి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ బ్రాకెట్లో V3 టు బి రిటన్ ఇన్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వెర్బ్. తెలుగులో అయితే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ బ్రాకెట్లో V3 ఈ వెర్బ్ను హెల్పింగ్ వెర్బ్ తరువాత రాయాలి. ఎగ్జాంపుల్ ఏం రాస్తాము అంటే ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్, ఇంతటితో ఆపాలి. రూల్ 4 ఏమవుతుంది అంటే చూడండి, ఇందాక నేను ఆ ఎగ్జాంపుల్ రాశాను కదా, ఆ ఎగ్జాంపుల్లో రూల్ 3 వరకు చెప్పాను.
రూల్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రూల్ 3 వరకు నోట్స్ రాస్తాం. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఏదైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానో అది కొంచెం క్లారిటీగా విని మళ్ళీ తర్వాత నోట్స్ రాద్దాం. అలా ఆపండి. రూల్ 4 ఏంటి అంటే ఇచ్చిన సెంటెన్స్ను మనకి ఏదైతే ప్రిపోజిషన్ అనేది బై రూల్ 4 ఏమవుతుంది అంటే రూల్ 4 అనేది ఎక్కడైతే మనం V3 రాస్తామో ఆ V3 అనేది తరువాత ఏ ప్రిపోజిషన్ రాయాలి అంటే బై అనే ప్రిపోజిషన్ రాయాలి. ఓకేనా? రూల్ 4 ఏంటి అంటే జనరల్గా మనం ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ రాస్తాము అన్నారు. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ రాయొచ్చు, ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్, ఇందాక ఏదైతే రాస్తున్నామో దానికి సంబంధించి ఇప్పుడు రాస్తున్నాం. ఈజ్ బీయింగ్ V3 రాసాం, అక్కడ బ్రిటన్ అనే మాట రాసాం కదా. ఇప్పుడు ద ఎగ్జామ్ అనేది రూల్ 1 ప్రకారం రాసాము, ఈజ్ బీయింగ్ అనేది రూల్ 2 ప్రకారం రాసాము, బ్రిటన్ అనేది రూల్ 3 ప్రకారం రాసాము. ఇప్పుడు రూల్ 4 ఏం చెప్తుంది అంటే బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయండి అన్నారు. కాబట్టి ఇక్కడ నేనే రాశాను అంటే బై అనే మాట రాశాను. తరువాత వాయిస్ అనే నుంచి ఏవి నుంచి పీవీలోకి మార్చే సందర్భంలో లాస్ట్ రూల్ ఏంటి అంటే రూల్ 5 అన్నాము. రూల్ 5 అంటే ఏం చెప్తాము అంటే మనకి ఇచ్చిన యాక్టివ్ వాయిస్లో ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని ఎందులోకి మార్చాలి అంటే ఆబ్జెక్ట్లోనికి మార్చండి అనేది రూల్ 5 అవుతుంది. సబ్జెక్ట్ అనేది ఎందులోకి మార్చాలి అంటే ఆబ్జెక్ట్లోనికి మార్చాలి. అదే రూల్ 1 ఏం చెప్పాము, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయండి అన్నా. కానీ రూల్ 5 ఏం చెప్తున్నాను, సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎందులోకి మార్చాలి అంటే ఆబ్జెక్ట్గా మార్చి రాయండి అన్నాను. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఏ రాయొచ్చు ఇక్కడ, ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ written by, నేను రాసిన సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరు వచ్చింది, రాము. కాబట్టి ఆబ్జెక్ట్కి ఎలా రాస్తాము అంటే రాము అని రాస్తాము. చూడండి, రూల్ 4 ఏంటి అంటే బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం. లాస్ట్ రూల్ ఏంటి అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చి రాస్తాము. ఇప్పుడు నోట్స్ ఏం రాస్తామంటే రాయండి. ఇందాక V3 గురించి రాసాం కదా, ఎగ్జాంపుల్ రాసాం కదా, దాని తర్వాత రూల్ 4 అని పెట్టి రాయాలి. జనరల్లీ ద ప్రిపోజిషన్ బై ఇన్వర్టెడ్ కామర్స్లో రాస్తాం ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద మెయిన్ వెర్బ్, ఫుల్ స్టాప్. ఎగ్జాంపుల్ అని పెట్టి రాయండి. ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై అని రాస్తాం. అదే తెలుగులో డెఫినేషన్ ఇక్కడ ఏ రాస్తాము అంటే సాధారణంగా V3 తరువాత బై అనే ప్రిపోజిషన్ రాయాలి అని చెప్పి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్ని మనం రాస్తాం. ఇప్పుడు రూల్ 5 అని పెట్టి రాయండి. ద సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్, ఫుల్ స్టాప్ పెట్టండి. అదే తెలుగులో అయితే రాస్తాము, యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టును ప్యాసివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్గా మార్చాలి అని చెప్పి ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో ఈ ఎగ్జాంపుల్ టోటల్గా మనం ఇక్కడ నోట్ చేయాలి. అయితే నేను ఇంతవరకు చెప్పిన విషయాలు ఏంటి అంటే ఒక సెంటెన్స్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోనికి ఎలా మారుస్తాం అనే విషయాన్ని మొత్తం కూడా ఇక్కడ మనం మాట్లాడాము. ఓకేనా? ఇంతవరకు నేను ఏం చెప్పాననే విషయాన్ని ఒకసారి గమనిస్తే వాయిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము అంటే యాక్టివ్ వాయిస్ గాను ప్యాసివ్ వాయిస్ గాను. తర్వాత యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో చెప్పాను, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో చెప్పాను. తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏవిలో ఉందా పీవీలో ఉందనే విషయాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయం గురించి మాట్లాడాము. తరువాత ఒక సెంటెన్స్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోనికి ఎలా మార్చాలనే విషయాల గురించి మాట్లాడుతూ రూల్ 1 అన్నాను. రూల్ 1 అంటే ఏం చెప్పాను, ఇచ్చిన స్టేట్మెంట్ని సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా ఐడెంటిఫై చేస్తూ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ఎలా మార్చాలి అంటే సబ్జెక్ట్గా మార్చండి అని చెప్పాను. తరువాత రూల్ 2 ఏం చెప్పాను, ఇచ్చిన స్టేట్మెంట్లో టెన్స్ ఐడెంటిఫై చేసి
ఏదైతే హెల్పింగ్ వెర్బ్ను మనం తీసుకోవాలి అని చెప్పారు. అలాగే రూల్ 3 ఏం చెప్పాను, ఇచ్చిన స్టేట్మెంట్లో ఏదైతే మెయిన్ వెర్బ్ ఉందో ఆ మెయిన్ వెర్బ్కి V3 రాయండి అన్నాను. ఎక్కడ రాయాలి V3 అనేది? హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలి. అలాగే రూల్ 4 ఏం చెప్పాను అంటే సాధారణంగా బై అనే ప్రిపోజిషన్ రాయండి అని చెప్పారు. అలాగే రూల్ 5 ఏం చెప్పాను అంటే ఎవరైతే సబ్జెక్ట్లో మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా మార్చాలి అంటే ఆబ్జెక్ట్గా మార్చండి అని చెప్పాను. ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయాలు అనేవి ఇలా ఉన్నాయి.